ఇంతగా ఎందుకు నవ్వుతున్నావురా? అమ్మాయి ఒప్పుకుందా? లేదన్నయ్య, స్పాన్సర్స్ ఒప్పుకున్నారు. వాళ్ళు మా గిగ్స్ ని వచ్చే ఏడాదంతా ప్రజెంట్ చేస్తున్నారు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఇప్పుడు నువ్వు ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించు. ఇన్వెస్టింగ్ ఇప్పుడు అప్పుడే అవ్వదు సుబ్బు అన్నయ్య. నాకు కొంత మంచి మొత్తం కొంతకాలానికి వచ్చేంత వరకు. తప్పు. నువ్వు ఒక మొత్తం వచ్చే వరకు వేచి ఉండక్కర్లేదు. మ్యూచువల్ ఫండ్స్ లో నీకు ఎస్ఐపి ఆప్షన్ ఉంటుంది. ఎస్ఐపి? అవును, ఎస్ఐపి. దీన్ని నువ్వు ఒక రికరింగ్ డిపాజిట్ అనుకో. కొద్ది కొద్దిగా సిస్టమేటిక్ గా కొంతకాలం వరకు ఉంటుంది. ఇది ఒక ఈఎంఐ లా కూడా కొంచెం కొంచెం ప్రతి నెల? అవును, ఇంకా కాదు. అవును, ఎందుకంటే ఒక ఫిక్స్డ్ మొత్తం ప్రతి నెల నీ బ్యాంక్ అకౌంట్ నుంచే దానికదే డెబిట్ అవుతూ ఉంటుంది. ఇంకా కాదు, ఎందుకంటే ఈఎంఐ లా కాకుండా ఇక్కడ నువ్వు డబ్బు ఇవ్వడం లేదు, ఇన్వెస్ట్ చేస్తున్నావు. మరింత మేలైన రిటర్న్స్ పొందే అవకాశంతో ఇంకా ఆఫ్ కోర్స్ నీ డబ్బు మళ్ళీ దొరుకుతుంది ఎప్పుడు కావాలన్నా. వావ్, అంటే మర్చిపోయే టెన్షనే ఉండదు. ఒకసారి బ్యాంక్ స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చేసామంటే అది ఆటోమేటిక్ అవుతుంది. అంతేకాదు, ఇది నీకు ముందు నుంచే సేవింగ్ చేసే అలవాటును కల్పిస్తుంది. ఇది ఒక గొప్ప ఆప్షన్ కూడా నీ దగ్గర పెద్ద మొత్తం ఇన్వెస్ట్ చేయడానికి లేకపోతే. ఇప్పుడెందుకు నవ్వుతున్నావు? ఈ మంచి విషయాన్ని మా బ్యాంక్ గ్రూప్ లో చెప్తున్నాను, అందరికి చెప్తున్నాను, ఎస్ఐపి ప్రారంభించండి అని. ఇది బాధాబందీ లేని ఇంకా సులువైంది. మా తమ్ముడికైతే అర్థమైంది, మీకు కూడా అర్థమై ఉంటుంది. మీ దగ్గర కొంచెం మొత్తం ఉన్నా సరే ఎస్ఐపి ద్వారా మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. ఇకప్పుడు మీ డబ్బు మరింత ఎక్కువ అవుతుంది, ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ నిజమే. మరి మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ నష్టాంశాలకు లోబడి ఉంటాయి. స్కీమ్ కు సంబంధించిన అన్ని దస్తావేజులను శ్రద్ధగా చదవండి.